అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎడ్యుకేషన్ సంబంధించి ముఖ్యంగా ఇంజనీరింగ్ లేదంటే అగ్రికల్చర్, ఫార్మసీ ఇలాంటి కోర్సుల్లో చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కీలకమైన ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఏ స్ట్రీమ్కి ఎంతమంది అప్లై చేశారు, వీళ్ళందరికీ అప్లికేషన్స్ కరెక్షన్స్కి టైం ఎప్పుడు ఇస్తారు, ఇక ఎగ్జామ్స్ ఎన్ని సెంటర్లో జరగబోతుంది, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. జేఈ మెయిన్స్ ముగిసింది. అదేవిధంగా శస్త్రా లాంటి కొన్ని క్యాంపస్లకు సంబంధించి ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. దాంతోపాటుగా కామెడ్కే ఎగ్జామ్కి వచ్చే నెల 10వ తారీఖున అందరూ సిద్ధమవుతున్నారు. ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కీలకమైనటువంటి ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ టెస్టులు కూడా జరుగుతున్నాయి. అదే సమయంలో ముఖ్యమైనటువంటి ఈఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఈఏపీ సెట్. అదే సమయంలో ఫీజుల భారం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ పూర్తి చేద్దాం అని కోరుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఈఏపీ సెట్ అత్యంత కీలకం. ఈ ఏడాది ఈఏపీ సెట్కి సంబంధించి మొత్తం 3,41,000 మంది అప్లై చేశారు. 3,41,000 మంది అప్లై చేసినట్టుగా ఈసారి ఎగ్జామ్ నిర్వహిస్తున్నటువంటి కాకినాడ జేఎన్టీయు వీసీ అధికారికంగా ప్రకటించారు. ఈ 3,41,000 మందిలో 2,66,000 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అప్లై చేశారు. ఇది గత ఏడాది కన్నా దాదాపు 20,000 తక్కువ. గత ఏడాది తెలంగాణ నుంచి కూడా కొంతమంది విద్యార్థులు వచ్చి ఈఏపీ సెట్ ఏపీలో కూడా రాయడం వల్ల సంఖ్య పెరిగింది. అదే సమయంలో ఏపీ నుంచి తెలంగాణ వచ్చినటువంటి విద్యార్థులు కూడా టీజీ ఈఏపీ సెట్ రాసిన దానివల్ల ఇక తెలంగాణలో కూడా సంఖ్య పెరిగింది. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల కూడా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే పరిమితం చేయడం వల్ల ఈఏపీ సెట్లకి సంఖ్య తగ్గుతోంది. ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి 2,66,000 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అప్లై చేస్తే మరొక 77,000 మంది ఫార్మసీ స్ట్రీమ్కి అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, ఫారెస్ట్రీ, ఫార్మసీ ఇలాంటి అనేక కోర్సులకి సంబంధించినటువంటి సైన్స్ స్ట్రీమ్ విద్యార్థులు అప్లై చేశారు. రెండింటికి కలిపి ఎంబైపీసీ స్టూడెంట్స్ అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి అందులో ఒక 761 మంది విద్యార్థులు రెండింటికి అప్లై చేశారు. ఇక ఈ అప్లికేషన్ సంబంధించి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 2 రోజుల పాటు మీ అప్లికేషన్స్లో కరెక్షన్స్కి అవకాశం కల్పిస్తున్నారు. మీరు ఏమైనా అప్లై చేసినప్పుడు ఏదైనా పొరపాటు చేస్తుంటే వాటిని ఏమైనా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అని ఎదురు చూస్తుంటే మీరు మే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వాటన్నిటిని కూడా కరెక్షన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక మీరు 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కరెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మే 12వ తారీఖు నుంచి హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. మే 12 నుంచి అటు ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయినా ఇటు బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక 12వ తారీఖు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈసారి 48 సెంటర్లలో ఈఏపీ సెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అందులో 2 సెంటర్లు మాత్రమే ఈసారి హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. మిగిలిన 46 ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లుగా డిసైడ్ చేశారు. మొత్తం 48 సెంటర్లో తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా కేవలం 2 సెంటర్లు ఈసారి అందుబాటులో ఉన్నాయి. మిగిలినవన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామ్ సెంటర్లని నిర్వహిస్తున్నారు. 48 సెంటర్లో మే 19వ తారీఖు నుంచి ఈఏపీ సెట్ ప్రారంభం కాబోతుంది. మే 19, 20 తారీఖుల్లో ఫార్మసీ స్ట్రీమ్ సంబంధించి సైన్స్ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. వాళ్ళకి 2 సెషన్స్లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మే 21వ తారీఖు నుంచి ఇంజనీరింగ్ స్ట్రీమ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో ఈఏపీ సెట్కి సంబంధించి ఇప్పటికే అప్లై చేయకపోయి ఉంటే
అపరాధ రుసుముతో అంటే అడిషనల్ ఛార్జెస్తో ఎవరైనా ఇప్పుడు కూడా అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. మే 6-7 తారీఖుల వరకు కూడా అవకాశం ఇస్తున్నారు. ఎవరైనా ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటే అదనంగా ఫీజు చెల్లించి మీరు అప్లై చేసుకోవచ్చు. చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. లేదంటే మాత్రం ఇప్పటివరకు అప్లై చేసినటువంటి వాళ్ళు ఈఏపీ సెట్ అత్యంత కీలకంగా మీరు భావించండి. ఎందుకంటే చాలా క్యాంపస్లో సీట్లు వస్తాయని, మాకు చాలా చోట గ్యారంటీగా బెర్త్ ఉంటుందని, అడ్మిషన్ కన్ఫర్మ్ అని అనుకుంటే ఓకే. లేదు అడ్మిషన్ ఉంటుందో లేదో తెలియదు, ఊగిసలాటలో ఉంటుంది అనేటువంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే మాత్రం ఈఏపీ సెట్ని ఇగ్నోర్ చేయకండి. అది టీజీ ఈఏపీ సెట్ అయినా ఏపీ ఈఏపీ సెట్ అయినా 2 ఈఏపీ సెట్లు అత్యంత కీలకం. ఒకవేళ మీకు ఎక్కడా సీట్ రానప్పుడు అటు హైదరాబాద్లో టాప్ కాలేజెస్లో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లోని టాప్ క్యాంపస్ల్లో కానీ మీకు ఎక్కడైనా సీటు రావాలంటే ఈఏపీ సెట్ అత్యంత ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. ఈఏపీ సెట్లో మీరు ఖచ్చితంగా సీటు సాధించగలిగే పరిస్థితి వస్తే ఆ తర్వాత మిగిలిన ఏదైనా బెటర్ ఆప్షన్ ఉంటే అటు వెళ్ళడానికి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మంచి కాలేజీల్లో వాస్తవానికి విట్ ఏపీ, ఎస్ఆర్ఎం ఏపీ, అమృత ఇలాంటి క్యాంపస్ల్లో కూడా, అమరావతిలో ఉన్నటువంటి క్యాంపస్ల్లో కూడా ఈఏపీ సెట్ ద్వారా 30% సీట్స్ కేటాయిస్తారు. కాబట్టి చాలా తక్కువ ఫీజుతో కార్పొరేట్ క్యాంపస్ల్లో మీరు చేరేదానికి అవకాశం కల్పించేటువంటి ఈఏపీ సెట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇగ్నోర్ చేయొద్దు. ఈఏపీ సెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మంచి క్యాంపస్ల్లో సీటు సాధించే ప్రయత్నం చేయండి. ఒకవేళ అంతకన్నా బెటర్ ఆప్షన్స్ వస్తే, అంతకన్నా మీకు మంచి అవకాశం దక్కితే అప్పుడు మీరు డిసైడ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడే ఈఏపీ సెట్ని వదిలేద్దాం అనేటువంటి ఆలోచన రాకుండా మే 19 నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా గట్టిగా ప్రయత్నం చేయండి. ఇది ఈఏపీ సెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.